భారత్తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తాయని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ హెచ్చరించింది. ఈ విషయంలో భారత్తో పోలిస్తే పాకిస్తాన్కి ఎక్కువ నష్టం వాటిల్లుతుందని, ఆ దేశం ఆర్థిక వ్యవస్థ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని తన విశేషంలో స్పష్టం చేసింది. ఈ ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ వృద్ధి రేటు మరింత ముందగిస్తోందని, ప్రభుత్వం నిధులు సమీకరించే ప్రయత్నాలు ఆటంకాలు ఎదురవుతాయని మూడీస్ తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా బయట నుంచి అప్పులు పుట్టడం కష్టతరం అవుతుందని, ఇప్పటికే తక్కువగా ఉన్న విదేశీ మారక నిల్వలు మరింతగా కరిగిపోతాయని హెచ్చరించింది. విదేశీ రుణాలను తిరిగి చెల్లించడానికి కూడా ఈ నిల్వలు సరిపోని ప్రమాదం ఉందని తెలిపింది. ఇన్ని ఆర్థిక సవాళ్ల మధ్య అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF విధించిన కఠిన నిబంధనలను కూడా పాకిస్తాన్ పాటించాల్సి ఉంటుందని మూడీస్ గుర్తు చేసింది. భారత్ పై స్వల్ప ప్రభావమే ఇందుకు భిన్నంగా భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని, స్థిరమైన వృద్ధి రేటును కొనసాగిస్తుందని మూడీస్ తెలిపింది. ప్రభుత్వ వ్యయాలు నాణ్యం ఉండటం, ప్రజల కొనుగోలు శక్తి బలంగా ఉండటం వంటి అంశాలు భారత ఆర్థిక వ్యవస్థ కండగా నిలుస్తున్నాయని పేర్కొంది. ప్రస్తుత భారతీయ ప్రాంతీయ ఉద్రిక్తతల వల్ల భారత ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని, పాకిస్తాన్తో భారత్కు ఉన్న ఆర్థిక సంబంధాలు పరిమితమనే, మొత్తం ఎగుమతుల్లో కేవలం 0.5% మూడీస్ విశ్లేషించింది. అందువల్ల భారత్కు పెద్దగా ఆర్థిక ఇబ్బందులు ఉండవని అభిప్రాయపడింది. సైనిక ఘర్షణపై అంచనా, భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇరు దేశాల మధ్య సైనిక స్పందనలు పరిమిత స్థాయిలోనే ఉండొచ్చని, అప్పుడప్పుడు ఉద్రిక్తతలు పెరిగినా అవి పెద్ద సైనిక ఘర్షణకు దారి తీయకపోవచ్చని మూడీస్ అంచనా వేసింది. స్వాతంత్రం ఇచ్చినప్పటి నుండి ఇరు దేశాల మధ్య ఈ తరహా పరిస్థితులు అడపదడప తలెత్తుతూనే ఉన్నాయని గుర్తు చేసింది.